గ్లోబల్ వార్మింగ్కి అంటే భూతాపానికి దారితీస్తూ ఉంటుంది. పిల్లలు ఈ భూతాపం లేక గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటో మీ తరగతి గదిలో ఉపాధ్యాయుని సహాయంతో చర్చించండి. ఇక్కడ చూడండి, ఈ గ్లోబ్లో మీకు కనిపిస్తుంది అత్యంత థిక్గా ఉన్నటువంటి ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి భాగము గ్లోబల్ వార్మింగ్లో ఎక్కువ ఉష్ణోగ్రతని సూచిస్తుంది. ఎక్కడైతే బ్లూ కలర్ ఉన్నది లేదా లైట్గా కనిపిస్తుందో అక్కడ భూగోళం యొక్క ఉష్ణోగ్రత తక్కువగా మనకి కనిపిస్తుంటుంది. మీకు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో దాని యొక్క గ్రేడింగ్ డిగ్రీ మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్లు. మనం ఇళ్లలో ఉపయోగించేటువంటి రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, అదేవిధంగా విమానాల నుంచి వెలువడేటువంటి వ్యర్థ రసాయనాలను, వీటిని మనం ఏరోసాల్స్ అంటాము. వీటి ద్వారా ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొరని దెబ్బతీస్తున్నాయి. ఓజోన్ పొరలో అక్కడక్కడ ఈ ఏరోసాల్స్ వల్ల రంధ్రాలు పడ్డాయి. దీన్నే మనము ఓజోన్ డిప్లీషన్ అని అంటాము. ఈ ఓజోన్ డిప్లీషన్ లేక ఓజోన్ పొరకు రంధ్రాలు పడటం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీలలోహిత కిరణాలు ప్రత్యక్షంగా భూమిపై పడతాయి. దీనివల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ అతినీలలోహిత కిరణాలు ప్రత్యక్షంగా భూమిపై పడటం వల్ల కలిగేటువంటి నష్టాలన్నింటినీ ఉపాధ్యాయునితో చర్చించండి. తర్వాత గన్లు, బొగ్గు, సున్నపరాయి, లైమ్ స్టోన్, వీటన్నిటిని తవ్వకాల వల్ల, వీటి తరలింపు వల్ల గాలిలో ఎక్కువ మొత్తంలో దుమ్ము, బూడిద చేరి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. తర్వాత వాతావరణ కాలుష్య కారకాలు. ఒకసారి ఈ పట్టికని గమనించండి. ముందు మనకున్నటువంటి కాలుష్య కారకం ఏమిటి? గాలిలో తేలియాడేటువంటి రేణువులు. ఇవి ముఖ్యంగా వాహనాల వల్ల, విద్యుత్ కేంద్రాల వల్ల, సిమెంట్ ఫ్యాక్టరీ, తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పాలిషింగ్ యూనిట్ల వల్ల ఈ గాలిలో తేలియాడేటువంటి రేణువులు మనకు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అట్లాగే క్లోరైడ్లు, సముద్ర ఉత్పత్తుల ద్వారా ఈ క్లోరైడ్ అనేటువంటి కాలుష్యం గాలిలోకి చేరుతుంది. ఫ్లోరైడ్, ఎరువులు, అల్యూమినియం కర్మాగారాల వల్ల ఫ్లోరైడ్ గాల్లో చేరుతుంది. సల్ఫర్ డయాక్సైడ్, ఇది విద్యుత్ కేంద్రాల ద్వారా, అదేవిధంగా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క తయారీ ద్వారా, ముడి ఖనిజాల శుద్ధి ద్వారా, పెట్రోలియం శుద్ధి కర్మాగారాల ద్వారా ఇది గాలిలోకి చేరుతుంది. లెడ్, దాన్ని మనం సీసం అని కూడా అంటాము. ఇది బ్యాటరీ తయారీ కర్మాగారాల ద్వారా, వాహనాల ద్వారా వాతావరణంలోకి చేరుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇవి వాహనాల ద్వారా, విద్యుత్ కేంద్రాల ద్వారా గాలిలోకి ఈ కాలుష్య కారకాలు చేరుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని కాలుష్య కారకాలు, వాటికి వెలువడేటువంటి స్థానాల గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. కొన్ని మిగతా కాలుష్య కారకాలు ఏవైతున్నాయో, ఉదాహరణకి కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా, హైడ్రోకార్బన్లు, ఏరోసాల్స్, ఇటువంటి కాలుష్య కారకాలు వెలువడేటువంటి స్థానాల యొక్క సమాచారాన్ని మీరు సేకరించండి. ఇక్కడ మీరు చూస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన 7వ వింతను మీరు చూస్తూ ఉన్నారు. అయితే గాలి కాలుష్యం కేవలం మనుషుల మీదనే కాకుండా చారిత్రక కట్టడాలైనటువంటి తాజ్మహల్ పైన కూడా దాని ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యం వల్ల ఇది రంగుని కోల్పోతుంది. ఆగ్రా మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రబ్బర్ ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమలు, వాహనాలు, అట్లాగే నూనె శుద్ధి కర్మాగారాల వల్ల నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, దుమ్ము, మసి వంటి కాలుష్య కారకాలు విడుదల చేస్తూ ఉన్నాయి. గాలిలో ఈ వాయువులు తేమతో చర్య జరపడం వల్ల ఆమ్ల వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నాయి.
దీనివల్ల ఈ ఆమ్లంతో చర్య జరపడం వల్ల పాలరాయి పైన గార లాంటి పదార్థం ఏర్పడి ఇది పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని సంరక్షించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఏమిటంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో తిరగడాన్ని గుర్రపు బగ్గీలు లాంటి వాటిని ఉపయోగించాలని, వాహనాల్లో సిఎన్జి, ఎల్పిజి లాంటి ఇంధనాలని ఉపయోగించాలని, అట్లాగే ఈ తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో తిరిగేటువంటి వాటిలో సీసం లేని పెట్రోల్ ఉపయోగించాలని, ఇటువంటి వాహనాలని వాడాలని, అదేవిధంగా తాజ్మహల్ కాలుష్యాన్ని కలిగించేటువంటి పరిశ్రమల్ని ఆగ్రా నగరం నుంచి దూరంగా తరలించాలని సుప్రీంకోర్టు సూచించింది. వాయు కాలుష్యం వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏమిటి? వాయు కాలుష్యం వల్ల మానవ ఆరోగ్యం మరియు మానవ సంపద పైన ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం చూపించడం వల్ల దీని నియంత్రణని అందరూ కూడా గుర్తించడం జరిగింది. వాయు కాలుష్యం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, కళ్ళు మండటం, ముక్కు మండటం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, ముగ్గు దిబ్బడ అంటే నాజియా, ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వ్యాధులు, అలాగే ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం దీర్ఘకాలికంగా వాయు కాలుష్యానికి గురి కావటం వల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, హై బీపీ, అట్లాగే కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా గ్రీన్ వాయువుల వల్ల గ్లోబల్ వార్మింగ్ కలుగుతూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరము 7 మిలియన్లు మరణాలు కాలుష్యం వల్ల పుట్టక ముందే మరియు బాల్య దశలోనే జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే సుమారు 12.6 మిలియన్ల మంది కాలుష్య కోరల్లో చిక్కుకొని చనిపోతూ ఉన్నారు. పిల్లలు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పరిశ్రమను కానీ చిన్న యూనిట్ని కానీ సందర్శించి ఆ పరిశ్రమ లేక ఆ చిన్న యూనిట్ నుంచి వెలువడేటువంటి వివిధ కాలుష్య కారకాలని గుర్తించి రాయండి. అంతేకాకుండా ఆ కర్మాగారం లేక ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి పచ్చదనం ఏమైనా ఉందా, ఉంటే ఏ రకమైన చెట్లు అక్కడ పెరుగుతూ ఉన్నాయి, గాలి కాలుష్యాన్ని నివారించడానికి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అంశాలని తప్పనిసరిగా రాయండి. మరి గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏం చేయగలము? గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు, కానీ కొంత మేరకు దీన్ని నియంత్రించవచ్చు. ఒకసారి కొన్ని నియంత్రణ చర్యలు చూద్దాం. ఫ్యాక్టరీల పైన పొడవైన చిమ్నీలు ఏర్పాటు చేయటం. రెండవది, ఇంట్లో కానీ పరిశ్రమల్లో కానీ ఇంధనాలని పూర్తిగా మండించేటువంటి పరికరాలని ఉపయోగించటం. 3, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ని పరిశ్రమల్లోనూ చిమ్నీల్లోనూ ఏర్పాటు చేయటం. వాహనాల నుంచి వెలువడేటువంటి కాలుష్యాన్ని తగ్గించడం కోసం వాటి ఇంధనంగా ఎల్పిజి మరియు సిఎన్జిని ఉపయోగించటం. వాహనాల్లో వాడేటువంటి ఇంధన నాణ్యత కలిగి ఉండటం, సీసం లేని పెట్రోల్ని ఉపయోగించాలి. అదేవిధంగా కాలుష్య నియంత్రణ నియమాలని తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం హరితహారం లేక వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి. పిల్లలు ఈ వీడియోని వీక్షించారు కదా, దీనిలో మనకి అనేక చర్చనీయాంశాలు ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్ అనేది కాలుష్య కారకమా కాదా? రెండవది, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లేకపోతే ఏమవుతుందో ఊహించి చర్చించండి. అదేవిధంగా మీ ప్రాంతంలో కాలుష్యాన్ని నివారించడానికి నీవు చేయదగినటువంటి పనులేంటో రాయండి. అదేవిధంగా
కాలుష్యాన్ని నియంత్రించడానికి మరి ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు చేపడతావో అవి తరగతి గదిలో చర్చించండి. ఈరోజు పాఠ్యాంశంలో మనమేం నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దాం. కాలుష్యం ప్రధానంగా సహజ కారణాల వల్ల మరియు మానవ చర్యల వల్ల కలుగుతుంది. మానవ చర్యల్లో ప్రధానంగా ఇంధనాలు మండించడం, పరిశ్రమలు, వాహనాలు, అడవులు దహనము, అడవులని నరికివేయటము, ఎక్కువ మొత్తంలో క్లోరోఫ్లోరో కార్బన్లు ఉత్పత్తి చేయడము, రైతులు ఉపయోగించేటువంటి రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల ఎక్కువ మొత్తంలో చల్లడం వల్ల కాలుష్యం జరుగుతుంది. కాలుష్యం వల్ల చారిత్రక కట్టడమైనటువంటి తాజ్మహల్ మసకబారుతుంది. అదేవిధంగా దానిని నివారించడానికి మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేక చర్యలు తీసుకుంది. చరిత్రలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన, చెర్నోబిల్ దుర్ఘటనలు మానవ నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఈ దుర్ఘటనలో అనేక వేల మంది తమ ప్రాణాలని కోల్పోయారు. కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, మూత్రపిండ సంబంధ వ్యాధులు, రకరకాల క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి మనం పొడవైనటువంటి చిమ్నీలను ఉపయోగించటము, అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు అనేవి ఉపయోగించటము, అదేవిధంగా ఎక్కడైతే కాలుష్య నియంత్రణ చట్టాలు ఉన్నాయో వాటిని అతిక్రమించకుండా అందరూ తప్పనిసరిగా పాటించేటట్టు చేయటము, అలాగే ఎక్కువ మొత్తంలో మొక్కల్ని పెంచి వాటిని సంరక్షించటము, అలాగే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి ఇంధనంగా ఎల్పీజీని ఉపయోగించటము, వాహనాల్లో సీసం లేని పెట్రోల్ను, క్వాలిటీ ఎక్కువ ఉన్నటువంటి పెట్రోల్ను, వీలైతే మనం సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించటము, ఈ విధంగా చేయటం వల్ల మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఒకసారి మరి ఈ రోజు పాఠ్యాంశం పైన మనం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీకు ఇస్తాను. వాటిని మీరు సొంతంగా ఉపాధ్యాయునితో చర్చించి సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. వాతావరణ కాలుష్య కారకాలు ఏవి, వాటి మూలాలు రాయండి. సిమెంట్ కర్మాగారాలు, మైనింగ్ వల్ల జరిగేటువంటి కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చు? సాంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించవలసిన ఆవశ్యకత ఏమిటి? వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు ఏవి? మీ దగ్గరలోని ఏదైనా పరిశ్రమను సందర్శించి దాని నుంచి వెలువడే కాలుష్య కారకాలు రాయండి. దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి, నివారణ చర్యలు ఏమిటి, ప్రాజెక్టు రూపంలో రాసి నివేదికని రాయండి. ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా పరిశ్రమ లేనట్లయితే, కాలుష్యాన్ని వెదజల్లేటువంటి ఏదైనా ఒక యూనిట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి ఈ సమాచారాన్ని సేకరించి నివేదిక రాసి మీ ఉపాధ్యాయునికి సమర్పించండి. కాలుష్యాన్ని నియంత్రించడానికి కొన్ని నినాదాలు రాయండి. వాయు కాలుష్యం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలను మనం పరిశీలించాం కదా. మరి రాబోయేటువంటి సైన్స్ డే ఫిబ్రవరి 28వ తేదీన ఈ వాయు కాలుష్యం పైన అవగాహన కార్యక్రమాలు కలిగించడానికి సింపోజియం కానీ, వ్యాసరచన పోటీలు కానీ, అదేవిధంగా డిబేట్ కానీ ఏర్పాటు చేసి విద్యార్థులందరిలోనూ మరి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను.